ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది జీవితాల్లో చూచినట్లయితే మాకు ఎవరి శాపం తగిలిందో అర్థమే కావటం లేదండి. ఈ శాపాలు ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయో మాకు విశదీకరించండి అనేటటువంటి వారు కూడా ఉన్నారండి. అందుకని మీరు అనుభవిస్తున్నటువంటి శాపాలు ఎలా వస్తాయి? ఒక అతను అంటున్నాడు, అయ్యా నేను ఎవ్వరికి చెడ్డే చేయలేదు, మా నాన్న బతికిన కాలంలో కూడాను అందరికీ మా నాన్న మంచి చేశాడు, ఇంటికి వచ్చిన వారి అందరికి కూడాను సహాయం చేశాడు, ఎవరిని కాదు కూడదని పంపినే లేదు, తన జీవితానంతా కూడాను ఇతరుల కొరకు మా ఊర్లో ఉన్నటువంటి వారికి సహాయం చేశాడు, మేము మా నాన్న మా తాత తరంలో ఉండి చూసినట్లయినా కానీ గొప్పగా జమీందారులాగా బతికినాము, మేము ఒక స్కూల్కి స్థలాన్ని విరాళంగా ఇచ్చాము, ఒక గుడికి కూడాను స్థలాన్ని విరాళంగా ఇచ్చాము, అంత గొప్ప వంశం అండి మాది, మా నాన్న మా అమ్మగారు ఇద్దరు మమ్మల్ని కన్నారు, అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారు, కానీ ఇంకేం మాకేం చేయలేదండి, వారు చేసిందల్లా కానీ ఊరు కోసమే పరోపకారమే చేశారు, కానీ మాకు ఎలాంటి స్వ ఉపకారాలు చేయలేదు. కానీ ఎందుకో కానీ మా నాన్న కానీ మా తాత వారు కూడాను అవసాన దశలో అనేకమైన శాపం తగిలిందా అన్నట్లుగా మరణించారండి. దీనికన్నిటికీ కారణాలు ఏంటో అర్థం కాలేదు, మీరు శాస్త్రస్తంగా తెలియజేయగలరా అని కూడా నన్ను అడుగుతుంటారండి. చూడండి, శాపాలు అనేక రకాలుగా వస్తాయండి. పితృశాపం అని ఉంది, స్త్రీ శాపం అని ఉంది, నాగదేవత శాపం అని కూడా ఉన్నాయండి. వీటన్నిటి గురించి నేను కూలంకషంగా తెలియజేయబోతాను ఈ వీడియోలో. కొంతమందికి శాపాలు ఎలా వస్తాయి అంటే, ఇతరుల యొక్క కుటుంబాల్ని చెడగొట్టడమే వారి పనిగా పెట్టుకున్నటువంటి వారికి, అలాగే ఇతరుల్ని మాటలు చెప్పి మోసం చేసేవారికి, అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆశలు కల్పించి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చివరికి నట్టేట ముంచేసి మోసం చేసేస్తారు, ద్రోహం చేసేస్తారు అలాంటి వారికి, అలాగే ఇతరుల భర్త ఉండంగానే ఆ భర్త యొక్క భార్యని అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో వాటితో స్నేహత్వాన్ని కలిగించుకొని ఫ్రెండ్షిప్గా మలగి అతను లేనప్పుడు తన యొక్క భార్యతో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలతో ఆ బిడ్డని అనుభవిస్తున్నటువంటి వారికి, అలాగే మోసం మాటలు చెప్పి మత్తు తాగించి ₹1,00,000 స్థలాన్ని ₹5 రాసుకునేటువంటి వారు ఉంటారండి కొంతమంది. అంటే వారికి మత్తు కావాలి. అలాంటి వారికి ఇలాగ చెప్తూ వెళ్తే అనేకమైనటువంటి దృక్పథాలు, ఆడపిల్లల్ని మోసం చేసేవారికి, మాయ మాటలతో అందరినీ తన వైపుకు తిప్పుకొని జీవితాల్లో తను మాత్రమే ఎదగాలి, ఇంకెవరు ఎదగకూడదు అన్నటువంటి వారందరూ కూడాను ఈ శాపాలు కలుగుతున్నాయండి. అంతేకాకుండా చూడండి, మనము ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా కానీ చూసినట్లయితే కూడాను రాహు కేతు యొక్క సంచారం వల్ల కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. రాహు తండ్రికి సంబంధించిన విధంగా శాపాలు తీసుకొస్తే, కేతువు తల్లికి సంబంధించిన వారి ద్వారా శాపాలను తీసుకురావడం జరుగుతుంది. ఒక మనిషి ఈ భూలోకానికి రావడానికి 7 మంది యొక్క జోక్యం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీ ముందర కూర్చోన్నాను, నా పేరు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, గుణబ్రహ్మ సరస్వతి సిద్ధాంతి అనే నేను మీ ముందర కూర్చోవాలంటే నా యొక్క పూర్వజన్మలో నేను ఏమై పుట్టానో అప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితము ఒకటి, అలాగే మా నాన్నకి అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురు ఒక వంతు అయితే, మా అమ్మకి అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురు ఒక వంతు, ఇట్లా ముగ్గురు నా యొక్క పూర్వజన్మ ఈ విధంగా 7 విషయాలను తీసుకుని ఈ 7 మంది యొక్క జోక్యం వల్లనే ఈరోజు మీ ముందర త్రిశక్తి భక్తి ఛానల్లో గుణబ్రహ్మ సరస్వతి అనే సిద్ధాంతి కూర్చొని ఉన్నాడు. అదేవిధంగానే మీ యొక్క
సృష్టి కూడా అలా జరిగింది, మీ యొక్క జన్మ కూడా అలాగే జరిగింది. అందుకనే పెళ్లి పేరెంటాలు చేసేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు ఏదైనా విచారించ 7 తరాల వారిని విచారించండి అంటారండి. ఇదే దాని అర్థం. కొంతమంది జీవితాల్లో చూడండి, పితృతర్పణాలు ఇవ్వరండి. అంటే బతికొండంగానే తల్లి తండ్రికి సరైనటువంటి పోషణ ఇవ్వరు, బట్టలు కొనిచ్చరు, ఏమి చేయరు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత చూడండి, పెద్దల పండగ అనేది వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య, అంటే మీ నాన్న అమ్మ చనిపోయింది, మీ అమ్మగారికి పెట్టేటప్పుడు 10,000 రూపాయల పట్టు వస్త్రం పెడుతుంది. అదే మీ అమ్మగారు బతికుండేటప్పుడు అదే కోడలు ఉంటుంది, కనీసం నారసీర కూడా పెట్టుండదండి. ఎందుకంటే ఆ పెట్టే 10,000 రూపాయల చీర ఎవరు కట్టుకుంటారండి? ఇప్పుడు మీ భార్య గారు పట్టుకోబోతారు. అందుకని అంత విలువైంది పెట్టారు. ఉన్నప్పుడు వారిని సరిగా చూసుకోకుండా చనిపోయిన తర్వాత మీరు ఎన్ని తర్పణాలు వదిలినా, లేకపోతే ఎంతమందికి 100 మందికి మేము అన్నదానం చేశామని పెగ్గిగా చెప్పుకున్న ప్రయోజనం లేదండి. ఇలాగా పితృదోషాలు ఆపాదించబడతాయి. పూర్వమంతా ఏం చేసేవారంటే, ఒక కుటుంబంలో ఉండి ఒక అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయికి చెల్లెలుంటే ఆ చెల్లెల మీద కూడా ఇతను కన్ను పడేదండి. ఆమె అంగీకారం లేకుండానే ఆమె ఎత్తుకొచ్చి వచ్చేవాడండి. ఏమని అడిగితే భార్య, నీ చెల్లెలే కదా, నాకు వరసే కదా అనేవాడండి. అందువల్ల ఆమె ఎన్నో ఆశలతో ఉంటుంది, ఆ కన్యగా ఉండే అమ్మాయి. ఇతను బలాత్కారంగా అనుభవించడం వల్ల ఆ యొక్క స్త్రీ శాపము, కన్యా శాపమాలని పొంది తరతరాల తర్వాత తరం బిడ్డలకి, తర్వాత తన మనవరులకి మనవరాలకి అది కలిగి విచ్ఛిన్నమైనటువంటి జీవితము, క్షీణవంతమైనటువంటి జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇది శాపాలుగా మారుతున్నాయి. మీ జాతకంలో కూడాను ఇప్పుడు గమనించండి, జన్మలో కానీ, అలాగే పంచమ స్థానంలో కానీ, అలాగే 9వ స్థానం అంటే 9వ స్థానంలో కానీ రాహుకేతువులు కానీ మీకు అమరి ఉంటే మీరు తప్పనిసరిగా ఇలాంటి పితృశాపాలకి, స్త్రీ శాపాలకి, కన్య శాపాలకి గురై ఉంటారండి. అందుకనే మీ జీవితంలో ఏ శుభకార్యాలు జరగవు, మీ బిడ్డలకి వివాహం కాదు, ఉన్నత చదువులు ఎంటెక్ చదువుకో ఉన్నా కానీ వారికి సరైన ఉద్యోగం అనేది రాదండి. ఇది మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగా మీ యొక్క జాతక రాశి చక్రంలో 1వ భావం చెడిన్నా, 5వ భావం చెడిపోయి ఉన్నా, 9వ భావం చెడిపోయి ఉన్నా కానీ మీకు తండ్రి ద్వారా కానీ తల్లి ద్వారా కానీ సంక్రమించే శాపాలు అనేవి వస్తాయండి. ఒక అతను ఉంటాడు అనుకోండి, ఇది సమాజంలో జరిగేదే చెప్తున్నాను. అతను ఒక 10,000 రూపాయలు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకుంటూ ఉంటాడు. అతను వడ్డీ కట్టి అతను తీర్చలేక వడ్డీ మాత్రమే కడుతూ అప్పును తీర్చలేక అసలు అలాగే పెట్టి 10,000 రూపాయలకి కొన్ని సంవత్సరాలకు గాను 1,00,000 రూపాయలు వడ్డీనే కట్టి ఉంటాడండి. కానీ వడ్డీకి ఇచ్చినటువంటి అతను మాత్రం సంతృప్తి పడదు. అతను వడ్డీని లెక్కేయడు, నా అసలు ఇంకా అలాగే ఉందండి 10,000, ఎప్పుడండి నా 10,000 రూపాయలు ఇచ్చేది అంటాడండి. అంటే మన యొక్క ముస్లింలకు చెందినటువంటి ఖురాన్లో ఒక భాగము, ఒక వాక్యం ఉందండి, అసలు వడ్డీ వ్యాపారమే చేయకూడదండి, అలా వడ్డీ వ్యాపారం చేసినటువంటి వారికి నరకం లభిస్తుందని చెప్తారండి. కానీ మన అవసరాలకి తీసుకోవాలి, వాళ్ళు ఊరికని మనకి ఇవ్వరు, ఏవో తనఖా పెట్టుకొని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి కూడా శాపాలు వస్తాయి అని ధర్మశాస్త్రంలో దాచిపెట్టింది. కొంతమంది ఉంటారు, ఇన్ని శాపాలు పాపాలు చేసి, అంటే పాపాలు చేసి శాపాలు పొందుతూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యతీర్థాల్లో పుష్కరాల్లో స్నానం చేసేస్తారండి. ఏమండి, గురునానక్ గారు చెప్పినట్లుగా పాపాలు చేసి పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో మునిగినంత మాత్రాన మీకు పోతాయండి. భగవంతుడు ఏమైనా గుడ్డోడా? తెలియదు అతనికి. అలాగే మీ శాపాలను తొలగిస్తాను, నన్ను మొక్కండి అని చెప్పినట్లయితే ఆ దేవుడే కాదండి. నిజం. ఎందుకంటే నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించేసేయండి, నేను ఇంకెప్పుడు చేయను అని చెప్తే అది వేరు. కానీ నేను జీవితం అంతా పాపాలే చేస్తుంటాను, చేసిన దాంతో నీకు వాటా ఇస్తాను అని చెప్పి భగవంతునికి ఇస్తే అప్పుడు భగవంతుని యొక్క ఉనికి ఎక్కడుందండి? అందుకని చాలా మంది జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ శాపం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి వాళ్ళు హోమాలు చేస్తుంటారు. ఈ హోమం చేయండి దోషం పోతుంది, లేదా రామేశ్వరం వెళ్ళండి, అక్కడ 21 బావులు ఉన్నాయి, ఆ 21 బావుల్లో తీర్థాలు సేకరించండి,
స్నానం చేసేయండి, మీ పాపాలన్నీ పోతాయండి. మళ్ళీ మరుసటి మళ్ళీ పాపాలు చేయండి. మళ్ళీ రామేశ్వరం వెళ్ళండి, మళ్ళీ కూడాను 20 గోతుల్లో ఉన్నటువంటి నీటిని తీసుకుని చల్లుకోండి. పుష్కరాల్లో నీళ్ళు తీసుకొని ఇల్లంతా చల్లుకోండి, మీ దోషాలన్నీ పోతాయి అని అంటుంటారండి. ఎక్కడ పోతాయండి? మీ మనస్సు నిర్మలంగా, శుద్ధంగా, మనస వాచ కర్మేన విచారణ బుద్ధితో ఎప్పుడుగాను మనం చేస్తున్నటువంటి విధానం కరెక్టా, మనం ఒక అబద్ధం చెప్తున్నామే, మన అన్నం తినేటప్పుడు గుర్తు రావాలి. మనం ఒకరికి మోసం చేస్తున్నామే, ఒక ద్రోహం చేస్తున్నామే, ఒకరిని లాంటున్నామే అనే ఆలోచన, చింతన మీలో కలిగినప్పుడు భగవంతుడు మీలో ఉండి శుద్ధం చేస్తుంటాడు. మీకు ఒక హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఎవరైనా కింద పడిపోతే చూసి మనం నవ్వే రకం. ఎందుకంటే అయ్యే పడిపోయినాడే అంటారు. వెళ్ళి ఎంతమందినే లేపుతున్నారు. నేను చూస్తున్నాను, అనుభవంలోకి వచ్చిన విషయం. ఒక అతను స్కూటర్లో వస్తున్నాడు, ఒక టర్నింగ్లో పడిపోయినాడు. అందరూ పోతూ వస్తున్నారు కానీ అతను ఎత్తిన వాళ్ళు ఎవరు లేరండి. తనే లేచి తనే స్కూటర్ని సర్దుకొని దులుపుకొని బయటకు రావడం అని చూస్తున్నామే. ఇది ఒక సమాజం. ఒక కాకి చచ్చిపోతేనే 100 కాకిలు చుట్టూ తిరిగి కావు 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 అని అరుస్తాయే. కానీ ఒక మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు, ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మానవ జాతి సలించకుండా పోవడానికి కారణమే స్వార్థం. తన వరకు బాగుంటే చాలు, ఇంకెవరి గురించి మాకు అవసరం లేదు అనే విధంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా శాపాలుగా పరిగణించబడతాయి. మన కళ్ళు శాపాలు పొందుతున్నాయి. మన కళ్ళు యొక్క ప్రవర్తనలో శాపం వస్తుంది, దోషం వస్తుంది. మన గొంతు వల్ల, మన వాక్కు వల్ల, మన నాలిక వల్ల, మన చెవుల వల్ల, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వల్ల, ఈ 10 వల్ల మనం ఈరోజు శాపాలను పొందుతున్నాం. అంటే ఏం చేయాలి? అంటే పుణ్యతీర్థాలకు వెళ్ళినంత మాత్రాన, గుడులు గోపురాలు తిరిగినంత మాత్రాన, లేదా మీరు పాపాలన్నీ చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండిలో ఇంత డబ్బులు వేసేసినంత మాత్రాన, లేదా అక్కడ భిక్షగాలకి దానం చేసినంత మాత్రం తగ్గుతుందా అంటే కాదు. మొదట మీలో మార్పు రావాలి. మొదటి నుంచి, మూలంలో నుంచి మార్పు రావాలి. నేను ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరిని హేళన చేయకూడదు, ఎవరి పట్ల జోకులు వేయకూడదు, జోకులు వేసి వాళ్ళు ఏడుస్తుంటే మనం నవ్వకూడదు, ఇలాంటి నిందలు చేయకూడదు. ఇలాగ ఎవరైతే ఉంటారో, సద్భావనను, సదాచార ప్రవర్తనను ఎవరైతే కలిగి ఉంటారో వారికి మంచి గతులు వస్తాయి. అయితే జాతక రీత్యా మీకు రాశి చక్రంలో మీకు నిజంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే, లగ్నం నుంచి 12 భావాల్లో ఉన్నటువంటి గ్రహ స్థితుల్ని కానీ మీరు పరిశీలించుకోవాలనుకుంటే, మాకు ఆ శాపం ఉంది, ఆ శాపం నుండి బయటపడాలంటే మేము ఏం చేయాలని తెలుసుకోవాలనుకుంటే, నేను ముందు చెప్పినట్టుగా 1వ భావంలోను, 5వ భావంలోను, అలాగే 9వ భావాల్లో రాహుకేతుల సంబంధాలు కానీ, రవికి సంబంధించిన దోషాలు కానీ ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా పితృదోషాలు, స్త్రీ దోషాలు, కన్య దోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కలుగుతాయి. మీ జీవితంలో ఒక అడుగు ముందుకెళ్లాలనే కాదు. ఒక అతను వస్తాడు, నా దగ్గర చెప్తున్నాడు, గురుగారు మా నాన్న బాగలేదండి, నేను బాగలేదండి, నా కుటుంబంలో మా బిడ్డలు బాగలేదండి, అందరికీ బాగలేక నానా హింసలు పడుతున్నామండి, ఏది చేసినా కలిసి రావట్లేదండి, అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, బాధలు ఉన్నాయండి, ఏమిటో అర్థం కాలేదని నేను బాధపడుతుంటారండి. ఇవన్నీ గ్రహించండి. ఎందుకు అలాగ మీకు కలుగుతున్నాయి బాధలు? దీనికన్నిటికీ ఒక నివారణ అనేది మీకు కావాలంటే మా వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకొని స్వయంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఫోన్లో సగభాగం మాత్రమే మీరు తెలుసుకోగలరు. ఒకవేళ మీరు రాదలుచుకుంటే మేము తిరుపతి పట్టణంలోని రేణుగుంటనందు శ్రీ త్రిశక్తి పూజా మందిరంలో గత 18 సంవత్సరాలుగా అధర్వణ వేద దక్షిణాచార పద్ధతిలో పూర్వము వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండేయ పౌరుషులు చేసిన విధంగా అనేకమైనటువంటి హోమాలని సాంప్రదాయబద్ధంగా బ్రహ్మ విద్యాపరంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయము మన యూట్యూబ్ మరి ఫేస్బుక్ పుణ్యం అనేది అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎవరికైనా తెలియకుండా ఉంటే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.